ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి ఉక్కపోత కంటిన్యూ అవుతోంది. తాజాగా మరికొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా ఇంకా వాటికి ఆమోదం లభించలేదు. అయితే తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పుడు మర్రి బాటలోనే తాము నడిచేందుకు సిద్ధమంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్సీలు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయగా నిన్న రాజశేఖర్ రాజీనామాలతో వైసీపీ అసంతృప్తుల సంఖ్య 5కు చేరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి ఉక్కపోత కంటిన్యూ అవుతోంది. తాజాగా మరికొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పి యోచనలున్నట్టు సమాచారం అందుతోంది. మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. సో ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశంజన, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ప్రస్తుతము శాసనసభలో కేవలం 11 స్థానాలకే పరిమితం అవడం జరిగింది. అయితే 2019లో సాధించిన గత విజయం నేపథ్యంలో ప్రస్తుతము మండలిలో కొంత వైసీపీ బలం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు సభ నుంచి మండలికి సంబంధించి కొంత వాగ్వేదాలు, మండలిలో కొంత ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ వాగ్వేదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సభ కన్నా కూడా మండలిలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు గెలిచిన 11 మంది సభ్యులు కూడా వైసీపీకి సంబంధించిన సభ్యులు శాసనసభకి రావాలంటూ ఇప్పటికే అటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అనేక మార్లు వైసీపీ సభ్యులకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మండలిలో సంబంధించి తీసుకుంటే ప్రత్యేకంగా మండలిలో మొత్తం 58 మంది సభ్యులకి సంబంధించి వైసీపీ దాదాపు 36 మంది సభ్యులు వైసీపీ బలం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత వైసీపీ తన పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో కూటమికి సంబంధించి కూడా తమ పట్టు ఎక్కడ సడలిపోకుండా పూర్తి స్థాయిలో చర్చల్లో తన ఆధిపత్యాన్ని కూడా నిరూపించుకునే విధంగా కూడా చర్చలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి ఉన్న బలంలో దాదాపు గత ఏడాది 4 ఎమ్మెల్సీలు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజీనామా పత్రాలని నేరుగా స్పీకర్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానిలో పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మ, అదేవిధంగా జయమంగళ వెంకట్రావు, ఈ 4 కూడా ఇప్పటికే గత ఏడాది తమ రాజీనామాలు స్పీకర్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక నిన్న తాజాగా మర్రి రాజశేఖర్ కూడా తన రాజీనామాని స్పీకర్కి అందజేశారు. మొత్తం 5 సభ్యులు ప్రస్తుతము వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది దాదాపు 8 మంది కూడా రాజీనామాకే సిద్ధమవుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత వైసీపీ మండలిలో కొంత అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో
దానికి ధీటుగా ఎదుర్కొనే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటు వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకి సంబంధించి ధీటుగా సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి మండలంలో బలం తగ్గించే విధంగా కూడా కూటమి కొంత అడుగులు వేస్తున్న ప్రస్తుతం చర్యలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో మండలిలో ఉన్న బలానికి సంబంధించి ఇప్పటికే 5గురు రాజీనామా చేశారు. 5గురికి సంబంధించి పదవీ కాలం ముగియడంతో 5గురికి సంబంధించి కూడా అటు టీడీపీ ఖాతాలో పడిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 8 మంది రాజీనామాకు సిద్ధం ఉన్న నేపథ్యంలో దాదాపు వైసీపీకి ప్రస్తుతం ఉన్న బలాన్ని 36 నుంచి కూడా దాదాపు 20కి తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి గనక కొంత స్పష్టమైన హామీ సభ్యులకి ఇస్తే ఖచ్చితంగా వైసీపీ బలం పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు 5గురు ఎవరైతే మర్రి రాజశేఖర్ కావచ్చు, కర్రి పద్మ, పోతుల సునీతతో పాటు జయమంగళ వెంకటరమణ, అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళతో పాటు మరొక 8 మంది కూడా రాజీనామాలకి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారి కూటమి నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే పూర్తి స్థాయిలో ఈ 8 మంది కూడా తమ రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాళ్ళు కూడా వైసీపీకి రాజీనామా చేస్తే ఖచ్చితంగా మండలిలో వైసీపీకి సంబంధించి బలం పడిపోయే అవకాశం ఉంది. అటు మండలి చైర్మన్గా ఉన్న మోసీష్ రాజు పైన అవిశ్వాసం పెట్టే దిశగా కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంతమేర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ మేరకు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి తన పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం మండల్లో ఉన్న తమ సంఖ్యాబలాన్ని దాదాపు 2027 వరకు కూడా మండల్లో సంఖ్యాపరంగా వైసీపీకి కొంత అత్యధిక సంఖ్య ఎమ్మెల్సీలు ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ ఒక పక్క ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక పక్క వరుస రాజీనామాలు వైసీపీని కలవరపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 5గురు సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ రాజీనామాలను ఇంకా ఆమోదం తెలపని పరిస్థితి కనబడుతుంది. స్పీకర్ దానికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే తమ రాజీనామాలను ఆమోదం పొందాలంటూ కూడా నిన్న నేరుగా స్పీకర్ను కూడా అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏపీలో మండలి రాజకీయం అయితే కొంత ఆసక్తికరంగా మారాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.